ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మాఘమాసంలో మనం 22 రోజుల పాటు చక్కగా నిర్విఘ్నంగా మాఘస్నానాన్ని ఆచరించుకున్నాం. మాఘమాస ఫలితాన్ని వింటూ ఉన్నాం. ఈరోజు మాఘస్నానం ఆచరించుకొని 23వ రోజు కథాసారాన్ని కూడా తెలుసుకోవడానికి నాకు తెలిసినటువంటి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేసుకుందాం. అయితే దిలీప మహారాజు గారికి వశిష్ఠుల వారు చెప్తూ ఉన్నారు, అయ్యా ఇన్ని కథల ద్వారా తెలియజేశాను కదా, మరొకటి ఒక మహామునుల యొక్క వైశిష్ట్యాన్ని గురించి కూడా నేను తెలియజేస్తాను, వినండి అయ్యా అన్నారు. పూర్వము నైమిషారణ్యంలో అనేక మంది మునులు ఋషులు తపస్సు చేసుకున్నటువంటి ప్రాంతం అది. ఆ తపోభూమి ప్రాంతంలో చాలామంది అక్కడికి చేరుకున్నటువంటి ఋషీశ్వరులు మునీశ్వరులు ఒకరితో ఒకరు సంభాషణగా మాట్లాడుకుంటూ ఉండేసి అందులో ఒక్కొక్క మహాముని తనంటే తాను గొప్పగా, తనకన్నా గొప్ప ఇంకెవరు లేరంటూ ఇలా ఒకరికొకరు సంభాషణ జరుగుతూ ఉన్నది. ఆ సంభాషణ కాస్త అది వాదనగా మారిపోయింది. ఆ మారిపోవడం చేత అక్కడ ఒకరు అహం అంటే అహం, అహం అంటే అహం అంటూ మాట పెరిగిపోయింది. అందులో ఒక మహాముని వచ్చేసేసి ఆ భృగు మహర్షి వారి యొక్క జుట్టు పట్టుకుని వారి కొట్టుకోవడం, ఇలాంటివన్నీ విషయాలు సంభవించేపాటికి ఇవన్నీ కూడాను మహావిష్ణువుల వారు అక్కడ నుండి తిలకిస్తూ ఉన్నారు. తిలకిస్తూ ఉండేసేసి అప్పుడు నారదుల వారికి చెప్పారు, అయ్యా నారద, చూసావా అక్కడ ఎంతటి చక్కని తపోభూమి ప్రాంతంలో ఈ విధంగా మునీశ్వరులు ఇలాంటి పని చేయడం ఏమిటి అని చెప్పేపాటికి అప్పుడు నారదుల వారికి విని నవ్వాడట నారదుడు. ఏమిటి నారద ఇలా నవ్వుతూ ఉన్నావయ్యా అంటే, ఇదంతా కూడా మీ లీల తప్ప మరేమి స్వామి అని అన్నాడట. అంటే అప్పుడు మహావిష్ణువు నవ్వి అప్పుడు అన్నాడు కదా, ఇప్పుడు దీనికి మార్గం ఏమిటి చెప్పయ్యా అంటున్నారట. అంటే అప్పుడు అన్నాడు కదా, అయ్యా మార్కండేయుణ్ణి పిలిపించండి అని చెప్పి నారదుని చెప్పేపాటికి నారదుల వారు మార్కండేయుని పిలిపించేపాటికి అప్పుడు మార్కండేయునికి చెప్పారు, అయ్యా నీవు గోమతీ నదీ తీరంలో ఉన్నటువంటి నైమిషారణ్యంలోకి వెళ్ళి అక్కడ మహామునులందరూ కూడా ఈ విధంగా సంవాదం చేసుకుంటూ ఉన్నారయ్యా, వారిని సరిచేసేటువంటి బాధ్యత నీదయ్యా అని చెప్పాడు. చెప్పేపాటికి సరే అని చెప్తూ ఈ మాటలన్నీ కూడా విన్నాడు. వినేపాటికి అప్పుడు మార్కండేయ మహాముని బయలుదేరాడు. బయలుదేరేసి వాటికి అప్పటి వరకు ఒకరిపై ఒకరు అగ్రహోదగ్రులుగా కోపోద్రిక్తులుగా ఉన్నటువంటి వారు మార్కండేయ మహాముని వచ్చేపాటికి మామూలుగానైతే ఎంతో సంతోషంగా సాదరంగా స్వాగతం పలుకుతూ అర్ఘ్యపాద్యాదులన్నీ గురిస్తాడారు. కానీ మహాముని వచ్చేపాటికి అందరూ కూడా ప్రశాంత చిత్తులై ఉండేసేసి వారికి నమస్కారం చేసుకున్నారు. అయ్యో గొప్పవారైనటువంటి మహామునులు వారు వచ్చారని చెప్పేసి వారికి అప్పుడు కుశల ప్రశ్నలన్నీ కూడా వేశారు. వేసేపాటికి ఏమిటయ్యా అందరూ ఒకచోట కూర్చునేసి ఇలా ఏమిటి తత్వబోధేమైనా జరుగుతుందా అంటే అప్పుడు అయ్యా ఇలా సంభాషణలో భాగంగా ఒకరిపై ఒకరు వాదులాట పెరిగిపోయింది మహాముని అని చెప్పారు. చెప్పేపాటికి అయ్యా చాలా మంచి విషయాలు నేర్పాల్సినటువంటి వారు మీరు, అనేక రకాలైనటువంటి పురాణ కథ ప్రవచనాలు చెప్పాల్సినటువంటి వారు, ఇతరులకు హితబోధ చేసేటువంటి వారు, మీరు ఈ విధంగా జరగటం ఏమిటి అని చెప్పేసేపాటికి అయ్యా నేను వేదశాస్త్రాదుల యొక్క పరిభాషను రాశానని, ఒకరంటారు నా అంత శక్తి సామర్థ్యాలకు గొప్ప అంటూ, ఇంకొకరు లేదంటూ, ఇలా ఒకరికొకరు తన గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటుంటే మార్కండేయుడు అప్పుడు
చాలా నవ్వాడట. నవ్వేపాటికి ఏమిటి ఇలా సంభవిస్తుందని చెప్పేసి చాలా ఆశ్చర్యాన్వితులుగా చూస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేశాడు మహావిష్ణువు, ఇలా మార్కండేయుడు అనేక విషయాలన్నీ మాట్లాడుతూ ఉండగానే మహావిష్ణువుకు సంప్రీతి కలిగినటువంటి ఎవరు సనక సనందనులు వాళ్ళిద్దరినీ కూడాను పంపించాడట. పంపించేపాటికి వారు అక్కడికి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా బాల్యంలాగే కనబడుతూ ఉంటుంటారు. వారు అక్కడికి వెళ్ళేసి సనక సనందనులు వారు చక్కగా గానం చేస్తూ అక్కడికి వెళ్ళేపాటికి వీరంతా కూడా ఆశ్చర్యాన్వితులయ్యారు. ఆశ్చర్యాన్వితులయ్యేసి అప్పుడు ఆ మహామునుల వారందరికీ కూడాను నమస్కారం చేసుకునేసి వారికి అనేక రకాలైనటువంటి ఈ యొక్క విష్ణు కథాసారాన్ని తెలియజేస్తున్నటువంటి విషయాలంతా కూడా వింటూ ఉన్నారు. మార్కండేయ మహాముని వారు వారికి విష్ణు కథాసారాన్నంతా కూడా తెలియజేశారు. మాఘవైశిష్ట్యం మాఘపురాణం గురించి కూడా తెలియజేసేపాటికి వారందరూ కూడా ప్రశాంత చిత్తులై వింటూ ఉన్నారు. వింటూ ఉండేసి అయ్యా సరే ప్రమాదో ధీమతామపి అని శాస్త్రంలో చెప్తారు. ఎంత గొప్పవారికైనప్పటికి కూడాను ప్రమాదం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. సరే మీరు చెప్పారు కదా, అందులో సనక సనందనుల వారు ఇరువురు కూడా వచ్చారు. వారు కూడా వచ్చేసి విష్ణు కథా గానాన్ని చక్కగా వారు అవలోకిస్తూ ఉన్నారు. ఆ గానామృతాన్ని మేమందరం కూడా అవలోకిస్తున్నాము కనుక ఆ గానామృతాన్ని అందరం వినడం వల్ల మాకు ఎంతో హితబోధ అనేది కలిగింది. ఇక నుండి మా అహంభావాన్ని మేము తప్పకుండా వదిలేస్తామయ్యా అని చెప్పేసి ఆ మార్కండేయ మహాముని చేసినటువంటి హితబోధ వల్ల వారు అక్కడి నుండి అన్నీ కూడాను పాపాలన్నీ నివృత్తి కలిగిపోవాలని చెప్పేసి మాఘస్నానం ఆచరించుకుందామని చెప్పేసి గోమతీ నదికి వెళ్ళేసి మాఘస్నానం ఆచరించుకొని సుఖ సంతోషాదులతో అందరూ కూడాను తమ తమ విధి ధర్మాన్ని అనుసరించి చక్కగా ఇతరులకు హితబోధ చేయడం అనేది మొదలుపెట్టారు. అప్పుడు మహావిష్ణువు చాలా ఆనందపడుతూ మార్కండేయుల వారితో అన్నాడట, అయ్యా చూసావా మార్కండేయ, నీవు ఎంత తపోవృద్ధుడవు, నీ యొక్క వాక్చాతుర్యం వల్ల వీరందరినీ కూడా ఇంతటి మహాత్యము తపోనిష్ఠ గరిష్ఠులైనటువంటి మహామునులందరినీ కూడాను ఒక్క దారిన పెట్టగలిగావంటే నిజంగా నువ్వు ఎంత గొప్పవాడవయ్యా. ఇది నీ యొక్క గొప్పతనమేది నీకు తెలియదు, కానీ చాలా గొప్పవాడవయ్యా, అందరూ కూర్చే నీవు చిరంజీవిగా మారావయ్యా అని చెప్పాడు. అందుకే అప్పటి నుండి మాఘవైశిష్ట్యాన్నంతా కూడా వారికి అందరికీ కూడా తెలియజేయడం వల్ల వారందరూ కూడాను తమ తమ ఆ యొక్క కర్మభూమి యందు తపోభూమి యందు తమ తపస్సు ఫలితాన్ని ఇంకా కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇతరులకు మార్గదర్శకులుగా అనేకమైనటువంటి ఋషులు అప్పటి నుండి ఆ నైమిషారణ్యంలో చక్కగా ఆ సూతుల వారు మొదలగు వారందరూ కూడాను ఇవన్నీ విషయాలని కూడా తెలుసుకుంటూ ఉండేసి అప్పుడు వారు తమ యొక్క పాప పరిహారాదులన్నీ కూడాను చేసుకుంటూ ఉన్నారు. నేటి యొక్క కథాసారం అనేది ఇక్కడితో ముగిసింది. రేపటి కథాసారాన్ని మరలా మనం రేపటి రోజు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.